ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నోడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ఓ మిత్రమా, విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు. నిన్ను హేళన చేసేవాడిని చేయనివ్వు కాని నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయము రావాలే గాని కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఓ మిత్రమా, మనం చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన ఆ దేవుడు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలము ఇచ్చే తీరుతాడు. దైవానికి కాదు, కర్మకు భయపడు. ఎందుకంటే దైవం నిన్ను క్షమించినా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు. ఎంతటి వారైనా సరే వారు చేసిన కర్మలకు ప్రతిఫలము అనుభవించాల్సిందే. అది తెలిసి చేసినా తెలియక చేసినా అనుకోకుండా చేసినా కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. మనం ముందుకు నడుస్తుంటే మనల్ని తొక్కాలని చాలా మంది ముందుకు వస్తారు. ఎవరు ఎంత తొక్కినా మనం మన గమ్యానికి చేరే వరకు మన ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకూడదు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారని మరిచిపోకండి.